బీసీ జాబితాలో శెట్టి బలిజ కులమును తొలగించడంపై ఆ కుల సంఘం అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో ఖమ్మం వచ్చిన బీసీ కమిషన్ను కలిసి బీసీ జాబితాలో చేర్చాలని వారు కోరారు. దీంతో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వారు మీడియాకు వివరించారు. ఈ క్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూరికుర్తి చంద్రశేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ చంద్రప్రకాష్, నేను మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి. మా పేరెంట్స్, మా పూర్వీకులు అందరూ 1954 నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడ్డాము. అయితే కొత్త గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 26 కులాలని శెట్టిబలిజ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శెట్టిబలిజ కులాన్ని తొలగించడం జరిగింది. దానికోసం మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఆ కులాన్ని ఈ బీసీ కులగణన సర్వేలో ఈ శెట్టిబలిజ కులాన్ని BCB నుంచి కలపాల్సిందిగా మేము కోరుతున్నాము. అంతేకాకుండా మన కులగణనలో కూడా ఈ శెట్టిబలిజ గురించి అందరికీ చెప్పడం జరిగింది. కులగణన సర్వేలో కూడా ఇది వివరణ ఇవ్వడం జరిగింది. ఓసీ కులానికి ఓసీలోనూ లేదు, ఇటు బీసీలోనూ లేదు. చదువుకున్న పిల్లలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి రిజర్వేషన్ లేదు. ఆఖరికి సర్టిఫికేట్ కోసం అడిగితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మేము ఎలిజిబుల్ కాకుండా చేశారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చాలా 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 సమస్యలన్నింటినీ తీరుస్తున్నారు. ఆ విధంగానే మా శెట్టిబలిజ కులాన్ని చేర్చి బీసీలో చేర్చి BCBగా గుర్తించి మాకు మా పిల్లలకి కానీ మా తరానికి భవిష్యత్తుకి కూడా మంచి బాట వేస్తారని BCBగా చేర్చి వాళ్ళ భవిష్యత్తును చక్కదిద్దుతారని ఈ గవర్నమెంట్ని ప్రాధేయపడుతున్నాము. అలాగే మాకు అవకాశం వచ్చింది ఈ బీసీ కమిషన్ గారు రావటం వలన మేము వాళ్ళకి వినతి పత్రం అందించడానికి ఈ కార్యక్రమానికి వచ్చాము. అలాగే ఈ బీసీ కమిషన్ గారు ప్రభుత్వాన్ని గట్టిగా అడగాలని మేము కోరుతున్నాం.